Measurement methods of national income and difficulties in measurement of national income. This is the today's topic. స్థూల అర్థశాస్త్రంలో అతి ప్రధానమైనటువంటి అంశం జాతీయ ఆదాయం అని మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. జాతీయ ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల యొక్క అంతిమ విలువనే మార్కెట్ ధరలతో ఎచ్చవేస్తే వచ్చేటువంటి దానిని మనం జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా మెజర్ చేస్తారు, ఏ విధంగా లెక్కిస్తారు? ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఆదాయం లెక్కలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఈ జాతీయ ఆదాయం లెక్కలు తెలిస్తేనే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందిందా, వెనుకబడిందా అని తెలుసుకోవడానికి జాతీయ ఆదాయం అంచనాలు అనేటివి తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఈరోజు జాతీయ ఆదాయాన్ని ప్రతి దేశంలో కూడా ప్రతి ఆర్థిక వ్యవస్థ కూడా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. జాతీయ ఆదాయాన్ని లెక్కించి దాన్ని దేశ జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం ఆధారంగా ఆ దేశం ఏ రకమైనటువంటి స్థితిలో ఉంది అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆర్థిక విషయాలు తెలుసుకోవాలి. ఏ రంగాలు వెనుకబడి ఉన్నాయి, ఏ రంగాలు ముందు అభివృద్ధి సాధిస్తున్నాయి, వెనుకబడిన రంగాలకి ఏ విధంగా రిసోర్స్ అలొకేట్ చేయాలి అనేటువంటి అనేక అంశాలకి మూలాధారం జాతీయ ఆదాయ లెక్కలు. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు? సో ఈరోజు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి మెథడ్స్ ఎన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి, మన భారతదేశంలో ఏ విధంగా ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుందనే విషయాలని మనం తెలుసుకోవచ్చు. There are 3 methods of measuring national income. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 3 రకాల పద్ధతులని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ 3 రకాల పద్ధతులు దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలమైనటువంటి పద్ధతిని అడాప్ట్ చేసుకొని ఈ జాతీయ ఆదాయ లెక్కలని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. మన ఇండియాలో కూడా ఈ 3 రకాల పద్ధతులని వివిధ రంగాలకు అన్వయించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో అందులో మొదటిది అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్ మెథడ్. దీన్నే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. రెండవది ఇన్కమ్ మెథడ్. దీన్నే ఆదాయ మదింపు పద్ధతి అంటాం. అలాగే మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్. దీన్నే వ్యయాల మదింపు పద్ధతి. సో ఈ రకంగా జాతీయ ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రకాల పద్ధతులని అడాప్ట్ చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. జాతీయ ఆదాయ లెక్కలని తయారు చేయడానికి ప్రధానంగా ఈ 3 రకాల పద్ధతులని అవలంబించడం జరుగుతూ ఉంటుంది. ఆ 3 రకాల పద్ధతుల గురించి మనం క్షుణ్ణంగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, ఎట్లా ఏ విధంగా జరుగుతూ ఉంటుంది అనేది. ఇందులో మొదటిది అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రొడక్ట్ మెథడ్. దీన్నే మనం ఏమంటాం? ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతిని ఏ విధంగా లెక్కిస్తాం? అసలు ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏమిటి? It is also known as an inventory method or commodity service method.
In this method, entire output of final goods and services are multiplied by their respective market price to find out the GNP. ఈ ఇన్వెంటరీ మెథడ్ లేదా ప్రొడక్ట్ మెథడ్ లేదా అవుట్పుట్ మెథడ్, ఈ మెథడ్లో జాతీయ ఆదాయాన్ని ముఖ్యంగా ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి ఫైనల్ గూడ్స్ని వాటి మార్కెట్ ధరలలో లెక్కించి స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో స్థూల జాతీయోత్పత్తి లెక్కించడానికి మనం ఒక చిన్న ఫార్ములా ప్రకారంగా వేసుకున్నట్లయితే ఇక్కడ ఫార్ములా పడుతూ ఉంటుంది. జిఎన్పి ఈక్వల్ టు P1Q1 plus P2Q2 plus P3Q3 plus and so on PNQN plus net income from abroad. This is the formula. ఈ టోటల్ అవుట్పుట్ మెథడ్కి ఈ రకమైనటువంటి ఫార్ములాను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల ఉత్పత్తులని మార్కెట్ ధరల్లో వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ P1Q1 అంటే Q1 అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ సెక్టార్. P1 అంటే ప్రైస్ ఆఫ్ ద గూడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ సెక్టార్. అంటే Q1 అనేటువంటి ఉత్పత్తిని P1 అనేటువంటి ధరల చేత ఎచ్చవేయడం జరుగుతూ ఉంటుంది. రెండవది P2Q2. Q2 అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఏ పర్టిక్యులర్ సెక్టార్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ సెక్టార్. అంటే ఒక రంగంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి పరిమాణంతో ఆ వస్తుత్పత్తుల యొక్క ధరల చేత వెచ్చిస్తే ఆ రంగం యొక్క మొత్తం టోటల్ అవుట్పుట్ రావడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ P3Q3 అంటే ఇంకొక రంగంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తి అలాగే ఆ వస్తువుల యొక్క ధరలతోటి ఎచ్చవేస్తే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే PNQN అంటే ఈ రకంగా ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల రంగాల్లో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఫైనల్ గూడ్స్ని తీసుకొని వాటి యొక్క ధరల చేత ఎచ్చవేస్తే మనకి ఈ టోటల్ అవుట్పుట్ మెథడ్లో జాతీయ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ P1Q1 అంటే అగ్రికల్చర్ సెక్టార్ అనుకుందాం. P2Q2 అంటే ఇండస్ట్రియల్ సెక్టార్. P3Q3 అంటే సర్వీస్ సెక్టార్. PNQN అంటే ఇంకా ఇతరత్ర సెక్టార్ నుంచి వచ్చేటువంటి వస్తు సేవల ఉత్పత్తులు మరియు వాటి ధరల చేత ఎచ్చవేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రకంగా మొత్తం ఆయా రంగాలలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలని వాటి మార్కెట్ ధరలతో ఎచ్చవేయడం జరుగుతూ ఉంటుంది. సో సపోజ్ వ్యవసాయ రంగంలో ఒక 30 క్వింటాల ధాన్యం ఉత్పత్తి అయింది అనుకుంటే, మరి దానికి ఒక్కొక్క క్వింటాకి 100 రూపాయలు అనుకుంటే మొత్తం 30,000 ఇన్కమ్ అనేది ఆ రంగం నుంచి వచ్చిందని అర్థం. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఒక 100 వస్తువులు ఉత్పత్తి అయినాయి, మరి ఒక్కొక్క దాని ధర 100 రూపాయలు అనుకుంటే 100 × 100. సో ఆ రకంగా దాని యొక్క ఆదాయాన్ని, అలాగే సర్వీస్ సెక్టార్లో వచ్చినటువంటి వస్తువులని లేదా సేవలని వాటి యొక్క ధరల చేత ఇచ్చవేస్తే ఆ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవలని
వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చవేయాలి. హెచ్చవేసిన తర్వాత దానికి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని కలుపుకోవాలి. ఇక్కడ విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయం ఎట్లా వస్తూ ఉంటుంది అంటే, మనకి విదేశీ వ్యాపారంలో మనం ఎగుమతులు చేస్తూ ఉంటాం. మనం ఇతర దేశాలకి అనేక రకాల వస్తువులను కానీ సేవలను కానీ అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇతర దేశాల నుంచి కూడా మనం అనేక రకాల వస్తువులని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా మన ఎగుమతుల విలువ ఎక్కువ ఉంటే జాతీయ ఆదాయానికి కలుపుకోవాలి. ఒకవేళ దిగుమతుల విలువ ఎక్కువ ఉంటే జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి. అందుకోసమే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా జాతీయ ఆదాయాన్ని టోటల్ అవుట్పుట్ మెథడ్ లేదా ప్రొడక్టివ్ మెథడ్ లేదా ఇన్వెంటరీ మెథడ్ ద్వారా వివిధ రంగాల నుంచి వచ్చేటువంటి మొత్తం ఉత్పత్తిని ఆయా మార్కెట్ ధరలతో హెచ్చవేసి దానికి విదేశీ వ్యాపారంలో వచ్చేటువంటి నెట్ ఇన్కమ్ని కలుపుకున్నట్లయితే జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పద్ధతిని లెక్కించేటప్పుడు ముఖ్యంగా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మనం వస్తువులని జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు వస్తువులను 3 రకాలుగా చూస్తాం. ఒకటి ముడి పదార్థాలు, 2 ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాం లేదా మాధ్యమిక వస్తువులు లేదా హాఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటాం. అలాగే కన్జంప్షన్ గూడ్స్ ఆర్ పూర్తిగా తయారైనటువంటి వస్తువులు అంటాం. ఎప్పుడైనా సరే ఈ జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు మనం పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే లెక్కించాలి. పూర్తిగా తయారైనటువంటి వస్తువులను లెక్కించినప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి జాతీయ ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. మీకు ఎందుకు ఇది ఈ మాట పర్టికులర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే, ముఖ్యంగా గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రొట్టె. సపోజ్ 1 కేజీ గోధుమలను లెక్కించాం 10 రూపాయలని. అదే గోధుమ పిండి అదే కిలో గోధుమలను పట్టిస్తే కిలో గోధుమ పిండి వస్తుంది, దానికి ఒక 20 రూపాయలు. అలాగే ఆ 20 రూపాయలు పెట్టి గోధుమ పిండి తెచ్చి చపాతీకి ఇట్లా చేసి దాన్ని విక్రయిస్తే ఒక 30 రూపాయలు. 30, 20, 10. సో ఏమైంది, 60 రూపాయలుగా మనకి కనబడుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా 1 కిలో గోధుమలు ఉత్పత్తి అయినాయి. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంది. జాతీయ ఆదాయం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని ఆయా రంగాల్లో పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే లెక్కలోకి తీసుకున్నట్లయితే ఇది సమగ్రంగా అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి రెండవ పద్ధతిని కనుక మనం చూస్తే ఏమంటామంటే ఇన్కమ్ మెథడ్. దీన్నే ఆదాయాల మదింపు పద్ధతి అంటాం. సో ఆదాయాల మదింపు పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఇన్ దిస్ మెథడ్ ద ఇన్కమ్స్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ అగ్రిగేటెడ్ టు అరైవ్ ఎట్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఎ కంట్రీ. సో ఇక్కడ మనం ఈ ఇన్కమ్ మెథడ్ని ఎట్లా లెక్కిస్తామంటే, దేశంలో ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ వస్తువులను ఉత్పత్తి చేసినందుకు ప్రతిఫలంగా ఉత్పత్తి కారకాలకు ఆదాయాలు వస్తాయి. సో ఈ రకంగా ఉత్పత్తి కారకాల యొక్క ఆదాయాలన్నింటినీ కలిపితే అది జాతీయ ఆదాయానికి సమానంగా అవుతుంటుంది. సో ఆ రకంగా జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ఆదాయాలన్నింటినీ కలిపి
లెక్కించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ఆదాయాల మదింపు పద్ధతి అని చెప్తూ ఉంటాం. సో అందుకోసమే దీన్ని ఏమంటామంటే, ద 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ రిసీవ్ ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్. అలాగే ఇంకా ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. ఇంకా ఈ 4 రకాల ఉత్పత్తి కారకాలని, ఆయా కారకాల యొక్క ఆదాయాలని మనం కలపాలి. ఇక్కడ ఒక సమీకరణం ఉంది, ఎన్ఐ ఈక్వల్ టు, అంటే జాతీయ ఆదాయం ఈక్వల్ టు ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ పి. ఇక్కడ ఎన్ఐ అంటే జాతీయ ఆదాయం, అలాగే ఆర్ అంటే రెంట్ దేనికి ప్రతిఫలంగా, ఏ ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా ఇస్తామంటే భవనాలు కావచ్చు, భూమి కావచ్చు, ఇట్లాంటి అన్నిటికీ చెల్లించేటువంటి దానిని మనం రెంట్ అంటాం. ఈ రెంట్ ఎవరికి ఆదాయం అవుతూ ఉంటుంది, ముఖ్యంగా ఓనర్స్కి. ఎవరు ఓనర్స్ అవుతారు, భూమికి చెల్లించే బాటకానికి భూస్వామి ఓనర్ అవుతూ ఉంటాడు. అలాగే భవనాలకు అద్దె ఇట్లాంటి చెల్లించే వాటికి ఆర్టి ఓనరు ఆ రెంట్ను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ భూస్వాముల యొక్క ఆదాయం ఎంత సంవత్సర కాలంలో అనేది మనకు ఆర్ అనేది తెలుపుతూ ఉంటుంది. తర్వాత డబ్ల్యూ మీన్స్ వేజెస్ ఎవరికి ప్రతిఫలంగా ఇస్తామంటే శ్రామికులకి, శ్రమకి ప్రతిఫలంగా మనం జీతాల రూపంలో ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ శ్రామికులు ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమాల్లో, ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. పాల్గొన్నందుకు వాళ్ళకి నెల కావచ్చు, వారం కావచ్చు, లేదా సంవత్సరానికి ఇంత అని చెప్పేసి వారి యొక్క యజమానులు వారికి వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మొత్తం దేశంలో శ్రామిక జనాభా ఎంత ఉంది, వాళ్ళకి సంవత్సరంలో ఎంత ఆదాయం సమకూరుతుంది వేజెస్ రూపంలో. సో ఈ రకంగా వాళ్ళ వేజెస్, శ్రామికుల యొక్క ఆదాయాలను మొత్తం మరి కలిపితే ఈ వేజెస్ మొత్తం కూడా జాతీయ ఆదాయంలో భాగంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కార్మికుల యొక్క ఆదాయం అంతా కూడా మనకి జాతీయ ఆదాయంలో చూపించాలి. తర్వాత ఇట్స్ రిప్రజెంటెడ్ టు ఇంట్రెస్ట్ ఫర్ ద క్యాపిటల్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్. ఉత్పత్తి ప్రక్రియలో చాలా రకాల మూలధనాన్ని మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మూలధనాన్ని ఎవరు ఇస్తారు, క్యాపిటలిస్టులు ఇస్తారు. క్యాపిటలిస్టులకి ప్రతిఫలంగా మూలధనాన్ని సమకూర్చినందుకు ప్రతిఫలంగా ఏమి ఇస్తాము అంటే ఇంట్రెస్ట్ ఇస్తాం. అంటే ఒక సంవత్సర కాలంలో వివిధ రకాల క్యాపిటలిస్టులు వడ్డీ రూపంలో ఎంత పొందుతున్నారు అనేది జాతీయ ఆదాయంలో భాగంగా చూపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతమంది ఫైనాన్షియర్స్ ఉన్నారు, బ్యాంక్స్ కానీ ఇవి కానీ, వీళ్ళు ఆర్జించేటువంటి వడ్డీ ఎంత మొత్తం ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో. సో ఈ రకంగా వడ్డీకి జాతీయ ఆదాయంలో ఎంత ఉంది వాటా అనేది తేల్చడం జరుగుతూ ఉంటుంది. తర్వాత లాస్ట్ది ఏంటిదంటే ప్రాఫిట్. అంటే వివిధ ఉత్పాదక కార్యక్రమాలని చేపట్టి ఉత్పత్తి చేసి వాళ్ళని మనం వ్యవస్థాపకులు అంటాం. ఈ వ్యవస్థాపకులు 3 రకాల ఉత్పత్తి కారకాలని సమీకరించడం జరుగుతూ ఉంటుంది. సమీకరించి ఉత్పత్తి చేసినందుకు ప్రతిఫలంగా వాళ్ళకి లాభం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ప్రాఫిట్ అంటాం. సో ఉత్పత్తి ప్రక్రియలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషించేది వ్యవస్థాపకుడు. కాబట్టి వ్యవస్థాపకుడు సంవత్సర కాలంలో ఎంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు, ఇలా ఎంతమంది ఉత్పత్తిదారులు ఉన్నారు, వీళ్ళు ఆర్జించేటువంటి మొత్తం ఎంత, ఈ రకంగా జాతీయ ఆదాయంలో ఈ వ్యవస్థాపకుల యొక్క వాటా లాభం రూపంలో ఎంత ఉంది అని తెలుసుకుంటే మొత్తం మనకి జాతీయ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది.
సో అందుకోసమే దీన్ని ఏమంటామంటే దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఇక్కడ మొత్తం జాతీయ ఆదాయము ఈ 4 కారకాలకి ఆదాయం అవుతూ ఉంటుంది. అంటే ఈ 4 కారకాల యొక్క ఆదాయాన్ని కలిపితే జాతీయ ఆదాయం అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు. మొత్తం జాతీయ ఆదాయంలో బాటకం రేట్ ఎంత, బాటకం యొక్క వాటా ఎంత, అలాగే వేతనాల వాటా ఎంత, అలాగే వడ్డీలకు వాటా ఎంత, అలాగే వ్యవస్థాపకులకు లాభం వాటా ఎంత, ఈ 4 కలిపితే మొత్తం ఉత్పత్తి యొక్క విలువ వస్తూ ఉంటుంది. ఈ మొత్తం ఉత్పత్తి జాతీయ ఆదాయానికి సమానంగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 కారకాలు ఆర్జించేటువంటి ఆదాయాలు మొత్తం కలిపితే జాతీయ ఆదాయానికి సమానంగా అవుతూ ఉంటుంది. సో ఈ రకంగా దీన్ని మనం ఆదాయాల మదింపు పద్ధతి అని చెప్పవచ్చు. సో ఆదాయాల మదింపు పద్ధతి జాతీయ స్థాయిలో లేదా ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి 4 రకాల ఉత్పత్తి కారకాలు సంవత్సర కాలంలో ఆర్జించేటువంటి ఆదాయాలన్నింటినీ కలిపితే జాతీయ ఆదాయం అవుతూ ఉంటుంది. లేదా జాతీయ ఆదాయంలో 4 కారకాల యొక్క వాటా మనకి రావడం జరుగుతుంది. వీటి యొక్క వాటాని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా జాతీయ ఆదాయంలో ఈ 4 కారకాల యొక్క వాటాని లెక్కిస్తే వచ్చేదే ఆదాయాల మదింపు పద్ధతి అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్. దీన్ని ఏమంటామంటే వ్యయాల మదింపు పద్ధతి అంటాం. సో వ్యయాల మదింపు పద్ధతి ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి ఆస్కారం ఉంది. సో ఈ పద్ధతి అంటే అకార్డింగ్ టు దిస్ మెథడ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద సొసైటీ ఇన్ ఎ పర్టిక్యులర్ ఇయర్ ఈజ్ యాడెడ్. అంటే ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో చేసేటువంటి ఎక్స్పెండిచర్ ఎంత, ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా కలిపితే జాతీయ ఆదాయం అవుతూ ఉంటుంది. ఇన్ దిస్ మెథడ్ we added the personal consumption, expenditure of households, expenditure of firms, government purchasing of goods and services, and net exports. సో వీటన్నిటిని కలిపితే ఈ చేసేటువంటి వ్యయాలన్నీ కలిపితే వచ్చేదే జాతీయ ఆదాయం అని దీని అర్థం. సో ఇక్కడ మీకు ఒక సమీకరణం రూపంలో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. NI ఈక్వల్ టు EH ప్లస్ EF ప్లస్ EG ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. NI అంటే జాతీయ ఆదాయం, EH అంటే ఎక్స్పెండిచర్ ఇన్ హౌస్ హోల్డ్స్, EF అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫర్మ్స్, EG అంటే ఎక్స్పెండిచర్ బై ద గవర్నమెంట్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. EH ఎక్స్పెండిచర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే కుటుంబాలు. మనం సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కంలో ఆదాయం అనేది ఎటు నుంచి ఎటు పోవడం జరుగుతూ ఉంటుంది. సంస్థల నుంచి కుటుంబాల నుంచి ప్రభుత్వానికి నుంచి మళ్ళీ అట్లా రొటేట్ ఎట్లా అవుతూ ఉంటుందో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే EH అంటే వివిధ రకాల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని అంతటినీ ఖర్చు చేస్తారు. ఎందుకు ఖర్చు చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి వివిధ రకాల వస్తువులని మరి వస్తు సేవల మార్కెట్లో కొనుగోలుకై వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎన్ని రకాల వినియోగ వస్తువులు మీద ఖర్చు చేశారు, ఎంత ఖర్చు చేశారు, అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థలో వినియోగ వస్తువులపై చేసినటువంటి ఖర్చుని కనుక మనం లెక్కేస్తే అది జాతీయ ఆదాయంలో ఒక భాగంగా అవుతూ ఉంటుంది. అలాగే EF
ఈఎఫ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫామ్. సంస్థలు కూడా ఖర్చు చేస్తూ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో ప్రతి సంవత్సరం కూడా ఖర్చు చేస్తాయి. ఎందుకు ఖర్చు చేస్తాయి? ఉత్పత్తి కారకాలను కొనడానికి, ముడి పదార్థాలను కొనడానికి, ఇతరత్ర అనేక రకాల ఖర్చులని చేయడానికి సంస్థలు ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక సంస్థ ఎంత ఖర్చు చేసింది వివిధ రకాల కార్యక్రమాల కోసం, ఇలా ఒక దేశంలో లేదా ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలేని ఆ సంస్థలు సంవత్సర కాలంలో ఎంత ఖర్చు చేశాయి ఉత్పత్తి కార్యక్రమాల కోసం అనేది ఈఎఫ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫామ్ అనేది మనకు తెలుపుతూ ఉంటుంది. తర్వాత ఈచ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్. ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కూడా అనేక రకాల కార్యక్రమాల కోసం చాలా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది, కోట్ల రూపాయలు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు, కొన్ని సాంఘిక భద్రతకి కోసం ఖర్చు చేయవచ్చు, లేదా సామాజిక ప్రయోజనాల కోసం సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక రకాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతూ ఉంటుంది. ఈ ఖర్చు ఎంత? ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు ఎంత? ప్రభుత్వానికి అనేక రకాల ప్రాధాన్యతలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ సంవత్సరం ఎంత ఖర్చు చేయదలుచుకున్నదో బడ్జెట్లో ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. వ్యవసాయ రంగానికి ఇంత, వ్యవసాయ రంగంలో సబ్సిడీలకి ఇంత, లేకపోతే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇంత, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటి వాటికి ఎంత ఖర్చు చేస్తూ ఉంటుందో స్పష్టంగా చెప్తూ ఉంటుంది. ఇవే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్లు కానీ ఇతరత్ర కమ్యూనికేషన్స్, హాస్పిటల్స్ ఇట్లాంటి అన్నిటికీ సామాజిక పరమైనటువంటి ఉపయోగం ఉంటుంది. కాబట్టి వాటికి ఖర్చు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇటు పారిశ్రామిక రంగం కావచ్చు, సేవల రంగం మీద కావచ్చు, అలాగే ప్రజా సంక్షేమం కోసం కావచ్చు, వ్యవసాయ రంగానికి కావచ్చు, భారీ ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చుని మొత్తం జాతీయ ఆదాయంలో భాగంగా మనం చూడవచ్చు. సో ఇక్కడ 3 రకాలుగా చూసాం. తర్వాత నెట్ ఎక్స్పోర్ట్స్, నికర ఎగుమతుల యొక్క విలువ. మనం ఇంతకుముందు కూడా టోటల్ అవుట్పుట్ మెథడ్లో ఈ పాయింట్ని యాడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఆర్థిక వ్యవస్థకి తప్పకుండా విదేశీ వ్యాపారంతో సంబంధం ఉంటుంది. ప్రతి దేశం నుంచి లేదా ప్రతి ఆర్థిక వ్యవస్థ నుంచి అనేక రకాల వస్తువులు, సేవలు ఇతర దేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. తద్వారా మనకి ఆదాయం ఇతర దేశాల నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఇతర దేశాల నుంచి మనకు అవసరమైనటువంటి అనేక రకాల వస్తువులని దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద భారీ యంత్రాలని, యంత్ర పరికరాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం నిత్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు. సో మన దిగుమతుల విలువ ఎక్కువ ఉంటే మనం జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి. అలాగే మన ఎగుమతుల విలువే ఎక్కువ ఉందనుకోండి, మనం జాతీయ ఆదాయానికి కలుపుకోవాలి. సో ఈ రకంగా సంవత్సర కాలంలో మొత్తం వినియోగ వస్తువుల మీద ఎంత ఖర్చు జరిగింది, ఈ వినియోగ వస్తువుల మీద ఎవరు ఖర్చు చేస్తారో హౌస్ హోల్డ్స్, అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు ఆర్థిక వ్యవస్థలో తమ కోరికలను తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలను వెచ్చించడం జరుగుతుంటుంది. ఈ మొత్తం వ్యయము హౌస్ హోల్డ్ చేస్తాయి, దీని యొక్క వాటా. అలాగే ప్రతి సంస్థ తన సంస్థని విస్తరించడం కోసం, ఉత్పత్తి కార్యక్రమాల కోసం, ముడి పదార్థాల కోసం, శ్రామికుల జీతాల కోసం ఇలా రకరకాలుగా భారీ ఎత్తున ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక సంస్థ యొక్క ఖర్చుతో మరి మిగతా ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల యొక్క మొత్తం సంవత్సరంలో ఎంత ఖర్చు చేసింది, అలాగే
ప్రభుత్వము వివిధ రకాల కార్యక్రమాల కోసం ఏ రంగాల మీద ఎంత ఖర్చు చేసింది సంవత్సర కాలంలో, దానికి తోడు నెట్ ఎక్స్పోర్ట్స్, ఇవి అన్నిటిని కలిపితే, ఎందుకంటే ఇవన్నీ కూడా చేసేటువంటి వ్యయాలు, ప్రభుత్వం చేసే వ్యయాలు, సంస్థలు చేసేటువంటి వ్యయాలు, కుటుంబాలు చేసేటువంటి వ్యయాలు, ఈ వ్యయాలన్నీ కూడా జాతీయ ఆదాయంలో భాగంగానే మనం చూడవచ్చు. సో ఈ రకంగా ప్రతి సెక్టార్లో అయ్యేటువంటి వ్యయాన్ని కలిపితే వచ్చేదే ఈ వ్యయాల మదింపు పద్ధతి అని చెప్తాం. సో దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ లెక్కించేటప్పుడు మనలాంటి ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే వినియోగానికి సంబంధించినటువంటి ఖర్చుల వివరాలు చాలా మట్టుకి మనకు అందుబాటులో లేవు. అదే అభివృద్ధి చెందిన దేశాలు చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలోనైతే ఎవరు ఎంత వినియోగం చేస్తుందనేది రోజు డైలీగా తెలుస్తూ ఉంటుంది. కానీ మనలాంటి పెద్ద దేశంలో పైగా సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన దగ్గర అందుబాటులో లేదు. సో ఈ రకంగా చేసేటువంటి ఖర్చు లెక్కలోకి రాకపోవడం వల్ల ఈ వ్యయాల మదింపు పద్ధతి అనేది సమగ్రంగా ఉండదని అనిపిస్తూ ఉంటుంది మనలాంటి దేశం. సో ఏది ఏమైనప్పటికీ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ 3 రకాల పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏ రంగంలో ఏ పద్ధతి మేలు, ఈ 3 రకాల పద్ధతులని అడాప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఏ పద్ధతి ద్వారా, పారిశ్రామిక రంగంలో ఏ పద్ధతి ద్వారా, లేదా సేవల రంగంలో ఏ పద్ధతి ద్వారా, ఇవన్నీ కూడా ఆయా రంగాలకి లభించేటువంటి సమాచారం కావచ్చు, ఆయా రంగాల్లో లెక్కించేటువంటి పద్ధతులు కావచ్చు. ఈ 3 రకాల పద్ధతులు దేంటి నుంచైనా అడాప్ట్ చేసుకొని సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఆదాయాలని ప్రతి ఆర్థిక వ్యవస్థ లెక్కించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా జాతీయ ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా మనం లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి టోటల్ అవుట్పుట్ మెథడ్, దీన్ని ఇన్వెంటరీ మెథడ్ అంటాం, లేదా ప్రొడక్టివ్ మెథడ్ అంటాం. తర్వాత ఇన్కమ్ మెథడ్ రెండవది. మూడవది ఏంటిది? ఎక్స్పెండిచర్ మెథడ్. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఈ 3 రకాల పద్ధతులని అవలంబించి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని ఎంత పకడ్బందీగా లెక్కించినా కూడా లెక్కించడంలో అనేక రకాల ఇబ్బందులు కూడా చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఇప్పటికీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో శాస్త్రీయంగా ఇంత శాస్త్రీయ పద్ధతులు అవలంబించి లెక్కించినప్పటికీ జాతీయ ఆదాయం ఎక్కువగానో తక్కువగానో మనకు అగుపడుతుంటుంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్లనే మనం కరెక్ట్గా యాక్యురేట్గా జాతీయ ఆదాయాన్ని చెప్పలేకపోతున్నాం. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఏంటి చూద్దాం. సో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎదురయ్యేటువంటి పద్ధతులు, డిఫికల్టీస్, ఏ సమస్యలు మనకి వస్తూ ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. లిస్టింగ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు అవాయిడ్ డబుల్ కౌంటింగ్. ఫస్ట్ పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే మనం లెక్కించాలి. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇందాకనే నేను ఒక ఉదాహరణ, గోధుమల ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది. ఫైనల్ గూడ్, ముఖ్యంగా గోధుమలు అనేటివి ముడి పదార్థాలు, అలాగే గోధుమ పిండి అనేది మాధ్యమిక వస్తువు, అలాగే రొట్టె అనేది పూర్తిగా తయారైనటువంటి వస్తువు. ఈ మూడింటిని లెక్కిస్తే జాతీయ ఆదాయం ఎక్కువైనట్టు కాకపడుతుంది. కాబట్టి ఏం చేయాలి? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు అది ఏ రంగమైనా కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, లేదా పారిశ్రామిక రంగం కావచ్చు, ఈ రంగాలలో పూర్తిగా తయారైనటువంటి వస్తువులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
అంతేకాని ఒకసారి గోధుమలు లెక్కించి, ఒకసారి పిండిని లెక్కించి, ఒకసారి అది లెక్కించినట్లయితే జాతీయ ఆదాయం ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే కొన్ని చోట్ల ఒక్కడ ముడి పదార్థమైంది, ఒక్కడ వినియోగ వస్తువుగా అవుతూ ఉంటుంది. సో అలాంటి సమస్య జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఎరైజ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయాలి. ఫైనల్ గూడ్స్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాతనే మనం వాటిని లెక్కించినట్లయితే జాతీయ ఆదాయము సక్రమంగా వస్తూ ఉంటుంది. లేకపోయినట్లయితే డబుల్ ఎంట్రీ అవుతూ ఉంటుంది. తద్వారా జాతీయ ఆదాయము మనకి ఎక్కువ కానీ తక్కువ కానీ ఆగుపడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇగ్నోరింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ నాట్ అమెనబుల్ టు మెనీ మెజర్మెంట్స్. సాధారణంగా ఈ ప్రభుత్వం అనేక రకాల సర్వీసెస్ని ఉచితంగా అందించడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. ఈ సర్వీసెస్ని మనం లెక్కించడం లేదు. సో ఇది కూడా జాతీయ ఆదాయంలో భాగంగానే చూడాలి మనం. ఇలా చూడకపోవడం వల్ల ఏమవుతూ ఉంటుంది, జాతీయ ఆదాయం అనేది తక్కువగా ఆగుపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ప్రజలకు అందించేటువంటి ఉచిత సేవలు కానీ లేదా ఉచిత ఏదన్నా ఉన్నా కూడా దాన్ని తప్పనిసరిగా లెక్కించాలి. లెక్కించకపోయినట్లయితే అండర్ ఎస్టిమేషన్ అవుతుంటుంది. జాతీయ ఆదాయం మనకు తక్కువ ఆగుపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఇలాంటి సర్వీసెస్ని అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాటి యొక్క విలువను లెక్కగట్టి దాన్ని మరి జాతీయ ఆదాయంలో కలిపినట్లయితే నిజమైనటువంటి జాతీయ ఆదాయాన్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇగ్నోరింగ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. సాధారణంగా మన దగ్గర చాలా రకాలుగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. ఇది జాతీయ ఆదాయంలో భాగంగానే ఉంటుంది, కానీ మనం దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనికి ఒకటే శాస్త్రీయంగా ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి చట్టాలను రూపొందించి ఇల్లీగల్గా జరగకుండా అన్ని చట్ట ప్రకారమే జరిగేటట్టు తీసుకున్నట్లయితే సరి అయినటువంటి జాతీయ ఆదాయ లెక్కలు మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది మనం చూస్తూనే ఉంటున్నాం ఇల్లీగల్ దందాలు ఇట్లా కొంత బిల్లు రూపంలో చూపిస్తారు, కొంత బిల్లు లేకుండా చూపించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా మరి జాతీయ ఆదాయము మరి తక్కువ ఆగపడేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, గూడ్స్ మీంట్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ నేషనల్ ఇన్కమ్. ఇట్స్ రిజల్ట్స్ ఈజ్ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సాధారణంగా మనం ఇక్కడ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం వినియోగించుకుంటే దాన్ని లెక్కించటం లేదు. సపోజ్ ఒక రైతు ఉన్నాడు, వరి పండిస్తున్నాడు, 40 బస్తాలు వరి పండించాడని అనుకుంటే ఒక 20 బస్తాలు తన కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటాడు, సెల్ఫ్ కన్జంప్షన్ కోసం. మార్కెట్లో ఒక 20 బస్తాల ధాన్యాన్ని మాత్రమే అమ్మడం జరుగుతుంటుంది. ఇక్కడ మార్కెట్లో అతను అమ్మిన దాన్ని మాత్రమే మనం కౌంట్ చేస్తున్నాం, కానీ సెల్ఫ్ కన్జంప్షన్ కోసం దాచిపెట్టింది జాతీయ ఆదాయంలోకి రావడం లేదు. ఇలా వస్తువు తయారు చేసేటువంటి సంస్థలు కొన్ని తమ సొంతానికి వినియోగించుకోవచ్చు, అలాగే రైతులు తమ సొంతానికి వినియోగించుకోవచ్చు. ఇలా రకరకాలుగా సొంతానికి వినియోగించుకున్నటువంటి ఉత్పత్తి అనేది జాతీయ ఆదాయంలో లెక్కించబడడం లేదు. కాబట్టి జాతీయ ఆదాయం అనేది మనకి తక్కువగా వస్తున్నట్టుగా పడుతుంటుంది. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. కాబట్టి మనం ఏం చేయాలి, తప్పనిసరిగా మొత్తం టోటల్ ఒక రైతు ఎంత పండించండి అనేది ఖచ్చితంగా లెక్క తేరాలి. అంతేకాని తాను వినియోగానికి తన సొంత వినియోగానికి పోను మాత్రమే లెక్కలోకి చూపడం అనేది జాతీయ ఆదాయం తక్కువగా ఆగపడటానికి ఆస్కారం ఉంది. దీన్ని గమనించాలి మనం. కాబట్టి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు సొంత వినియోగాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడే మనకి యాక్యురేట్గా జాతీయ ఆదాయం అనేది లెక్కలోకి రావడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తూ ఉంటుందంటే, ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ అండ్ ఇంట్రెస్ట్ అండ్ పబ్లిక్ బారోయింగ్స్.
వీటిని ఆదాయాలుగా లెక్కించడం జరుగుతూ ఉంటుంది. లెక్కించాలి. సో ఈ రకంగా జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ప్రభుత్వం చేసేటువంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ని ఈ ప్రాబ్లమ్ని ఎరైజ్ కావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ లార్జ్ నాన్ మానిటరీ సెక్టార్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు మెజర్ ద వాల్యూ ఆఫ్ లార్జ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ప్రొడక్ట్. ఇది ఇంకొకటి నాన్ మానిటరీ సెక్టార్. సాధారణంగా మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఇండియాలో బార్టర్ సిస్టమ్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. వస్తువులకు బదులుగా వస్తువులు ఇచ్చి ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు. మనమేమో వస్తువులకు విలువని మనీ రూపంలో, ద్రవ్య రూపంలో లెక్కించి దాన్ని జాతీయ ఆదాయంలో చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. మనకి గ్రామీణ ప్రాంతంలో చాలా మట్టుకి నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతూ ఉంటాయి. వీటి యొక్క విలువ మనకి తెలియదు. సో ఈ రకంగా జాతీయ ఆదాయం అనేది మనకి తక్కువగా అగపడేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని మనం నాన్ మానిటరీ సెక్టార్లో ఉన్నటువంటి ఈ డిఫికల్టీస్ని గుర్తించి నిజంగా వాటి యొక్క విలువని లెక్కించి జాతీయ ఆదాయంలో కలిపినట్లయితే మనకు నిజమైనటువంటి జాతీయ ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ప్రధానమైనటువంటి సమస్య సర్వీస్ ఆఫ్ హౌస్ వైఫ్స్. అన్పెయిడ్ సర్వీసెస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. దేర్ఫోర్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ అండర్ ఎస్టిమేటెడ్. ఇప్పుడు మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ అందించేటువంటి చాలా రకాల సేవలు మనం విలువ కట్టడం లేదు. దీస్ ఆర్ ఆల్ అన్పెయిడ్ సర్వీసెస్. వీటిని మనం లెక్కించటం లేదు. సాధారణంగా వాళ్ళు పొద్దస్తమానం ఇంటి అవసరాల కోసం, పిల్లల కోసం చాలా రకాల పనులు చేస్తూ ఉంటారు. వాటిని మనం విలువ కట్టడం లేదు. ఒక తల్లి బిడ్డకు అందించేటువంటి సర్వీస్ని మనం విలువ కడుతున్నామా? విలువ కట్టడం. సో ఈ రకంగా మరి వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని లెక్కించటం లేదు. కాబట్టి ఇట్లాంటి అన్నింటిని కూడా తప్పకుండా ఈ అన్పెయిడ్ సర్వీసెస్ని గుర్తించి వాటిని లెక్కించి ద్రవ్య రూపంలో లెక్కించినట్లయితే జాతీయ ఆదాయం అనేది మనకి చాలా ఎక్కువగా ఆగపడేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఉత్పాదక కార్యక్రమంగానే చూడాలి. చాలామంది ఏమంటున్నారంటే తల్లి అందించే సేవలని మనం ఆర్థిక కోణంలో ఎట్లా చూస్తామని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ దీన్ని ఆర్థిక కోణంలో కూడా చూడాలి. వాళ్ళు అందించేటువంటి సర్వీసెస్కి లెక్క కట్టాలి. లెక్క కట్టినప్పుడే జాతీయ ఆదాయంలో వారి యొక్క వాటా కూడా మనకి అగుపించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత డ్యూరబుల్ గూడ్స్ ఆల్సో పోజ్ ఎ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెజర్ దర్ యూజ్డ్ వాల్యూ. డ్యూరబుల్ గూడ్స్ ఉంటాయి, ముఖ్యంగా పెరిషియస్ గూడ్స్. వీటి యొక్క ఉపయోగిత విలువని మనం సరిగా లెక్కించటం లేదు. వాటికి మారక విలువ ఉంటుంది, కానీ ఉపయోగిత విలువని మనం లెక్కించటం లేదు. ఈ ఉపయోగిత విలువ లెక్కించేటప్పుడు జాతీయ ఆదాయంలో భాగంగా చూసినట్లయితే మనకు జాతీయ ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ డ్యూరబుల్ గూడ్స్ వాటి యొక్క విలువని, ముఖ్యంగా ఉపయోగిత విలువని ఖచ్చితంగా అంచనా వేయాలి. వాటి ఉపయోగిత విలువ ఎంత, టోటల్ వాటి విలువ ఎంత, జాతీయ ఆదాయంలో వాటి యొక్క భాగం ఎంత, ఈ రకమైనటువంటి ఎస్టిమేషన్స్ కనుక వేస్తే జాతీయ ఆదాయం మనకు ఎక్కువ ఆగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీటిని మనం పరిగణలోకి తీసుకోవడం లేదు. సో ఈ రకంగా జాతీయ ఆదాయములు లెక్కించేటప్పుడు అనేక రకాల సమస్యలని మనం ఫేస్ చేయవలసి వస్తూ ఉంటుంది. వీటన్నిటినీ ఐడెంటిఫై చేసుకొని వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసినట్లయితే ఖచ్చితమైనటువంటి జాతీయ ఆదాయ అంచనాలని మనం రూపొందించవచ్చు. సో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అయినటువంటి కేంద్ర గణాంక శాఖ ప్రతి సంవత్సరం మనం చెప్పినటువంటి ఈ 3 రకాల పద్ధతుల ద్వారా
ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ అది ప్రభుత్వానికి నివేదించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సిఎస్ఓ ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేయాలి. చేస్తేనే మనకి నిజమైనటువంటి జాతీయ ఆదాయము వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే నిజమైనటువంటి జాతీయ ఆదాయము రాదు. అండర్ ఎస్టిమేషన్ అన్నా అవుతూ ఉంటుంది, ఓవర్ ఎస్టిమేషన్ అన్నా అవుతూ ఉంటుంది. దాంతో మనకు నిజంగా జాతీయ ఆదాయం సంవత్సర కాలంలో ఎంత ఉత్పత్తి అయింది అనేటువంటిది తెలిసే అవకాశం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. చేసి ఖచ్చితమైనటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించినట్లయితేనే మనకి నిజంగా వాస్తవంగా ఒక దేశంలో ఎంత సంవత్సర కాలంలో జాతీయోత్పత్తి జరిగింది, ఈ జాతీయోత్పత్తిని దేశ జనాభాచే భాగిస్తే తలసరి ఆదాయం ఎంత వచ్చింది, సో ఈ తలసరి ఆదాయంగా దేశం యొక్క వాస్తవ పరిస్థితులు అంటే అభివృద్ధిపరమైనటువంటి పరిస్థితులు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ ఆదాయం అంటే ఏమిటో తెలుసుకోవాలి, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కించబడుతుందో తెలుసుకున్నాం. అలాగే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు వచ్చేటువంటి సమస్యలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.